మూడేళ్లుగా ఉక్రెయిన్పై రష్యా ముప్పేట దాడులు చేస్తోంది. దీర్ఘశ్రేణి క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఇందుకోసం తన దీర్ఘశ్రేణి క్షిపణి వాహక యుద్ధ విమానాలు బాంబర్లు TU-22M3, TU-95, TU-160లను వినియోగిస్తోంది. వీటికి నావిగేషన్ సహకారం అందించేందుకు A-50 అవాక్స్ ను ఉపయోగించుకుంటోంది. దాంతో ప్రతీకారేచ్ఛగా రగిలిపోయిన ఉక్రెయిన్ ఈ యుద్ధ విమానాలను టార్గెట్ గా చేసుకుంది. అందుకోసం 18 నెలల క్రితం ఆపరేషన్ స్పైడర్ వెబ్ కు శ్రీకారం చుట్టింది. ఆపరేషన్ అమలు బాధ్యతలను సెక్యూరిటీ సర్వీసెస్ కు అప్పగించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వయంగా ఈ ఆపరేషన్ ను పర్యవేక్షించారు. తమ ఆపరేషన్ను అతి క్లిష్టమైన ఆధునిక యుద్ధ తంత్రంగా పేర్కొంటూనే బెలాయా, వోలెన్యా, ఇవానోవా అలాగే డియాగిలేవ్లో ఉన్న రష్యన్ ఎయిర్ బేస్ల వద్ద 117 FPV డ్రోన్లను మోహరించింది. వీటిని రష్యాకు తరలించేందుకు ట్రక్కు డ్రైవర్లు రష్యన్ భాష తెలిసిన ఉక్రెయిన్లను ఏజెంట్లుగా నియమించింది. గగనతలంలో చొచ్చుకు వచ్చే డ్రోన్లను, క్షిపణులను అడ్డుకునే సాంకేతికత రష్యా వద్ద ఉన్న నేపథ్యంలో ట్రక్కుల్లో రోడ్డు మార్గాల్లో తన డ్రోన్లను తరలించింది. అంతేకాదు ఈ ఆపరేషన్ కోసం శ్రమించిన చివరి ఏజెంట్ కూడా క్షేమంగా ఉక్రెయిన్ భూభాగంలోకి అడుగు పెట్టాకే ఆదివారం ఉదయం ఆపరేషన్ను అమలు చేసి 41 యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది. ఈ విజయంపై SBU చీఫ్ మాలిక్ ను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అభినందించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ వివరాలను బయట ప్రపంచానికి తెలియజేశారు. ఇన్నాళ్లు తమ ఏజెంట్లు రష్యా FSB ప్రధాన కార్యాలయం సమీపంలోనే మకాం వేశారని వెల్లడించారు. ఉక్రెయిన్ సైన్యం కూడా ఈ ఆపరేషన్ తమకు అతిపెద్ద విజయం అని పేర్కొంది. రష్యా వద్ద సుమారు 120 వరకు దీర్ఘశ్రేణి క్షిపణి వాహక బాంబర్లు ఉన్నాయని, వాటిలో 34% ధ్వంసమయ్యాయని తెలిపింది. తమ దాడుల వల్ల రష్యాకు కలిగిన నష్టం అంచనా 59,000 కోట్లుగా ఉంటుందని వెల్లడించింది. అటు రష్యా కూడా 4 ఎయిర్ బేస్లపై ఉగ్రవాద దాడులు జరిగాయని ప్రకటించింది. డ్రోన్లు ఉక్రెయిన్ భూభాగం నుంచి రాలేదని స్పష్టం చేసింది. అవి తమ భూభాగం నుంచే ఎగిరినట్టు పరోక్షంగా అంగీకరించింది. ఆదివారం నాటి ఉక్రెయిన్ ఆపరేషన్ స్పైడర్ వెబ్ కు ప్రతీకారంగా రష్యా తన దాడులను కొనసాగిస్తోంది. అయితే సరిహద్దుల్లో ముఖాముఖి ఘర్షణల్లో ఆదివారం ఒక్కరోజే 1140 మంది రష్యా సైనికులు చనిపోయారని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. దీనిపై రష్యా నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.